ఇవాల్టి మన కథ తాబేటి చిప్ప. 500 ఏళ్ల క్రితం సూచో నగరం పడమటి ద్వారం సమీపంలో వ్యాన్షీ అనేవాడు ఉండేవాడు. అతను అపారమైన తెలివితేటలు కలవాడు. చదరంగము, చిత్రకళ, నాట్యము, సంగీతము, జంత్ర వాయిద్యాలు ఇలా ఏది పడితే అది నేర్చుకుని అన్నిటిలోనూ రాణించాడు. అయితే ఎవరో జ్యోతిష్కులు చిన్నతనంలో అతని చక్రం వేసి మహాధనికుడు అవుతాడని చెప్పడం వల్ల డబ్బు సంపాదించే ప్రయత్నం ఒక్కటే చేయక ఉన్నదంతా ఖర్చు పెడుతూ సరదాగా కాలక్షేపం చేశాడు. త్వరలోనే అతని ఆస్తి అడుగంటే పరిస్థితి ఏర్పడింది. ఈలోపుగా అతని తోటి వాళ్ళంతా వర్తకం చేసి తమ ఆస్తులను రెండింతలు మూడింతలు పెంచుకున్నారు. ఇది చూసి వెన్ తాను కూడా వర్తకంలో వేలు పెట్టాలని ప్రయత్నించాడు. కానీ అదేం గ్రహచారమో, అతను వ్యాపారం చేసినప్పుడల్లా నష్టం వచ్చేది. స్వతహాగా తెలివితేటలు కలవాడు కనుక ఏ వస్తువుకు ఎక్కువ గిరాకీ ఉంటుందో, వాటిని ఏ విధంగా అమ్మితే హెచ్చు ధర వస్తుందో ఎంతో జాగ్రత్తగా ఆలోచించే సరుకు కొనేవాడు. కానీ ఆ వస్తువు తడిసిపోవడమో తగలబడిపోవడమో జరిగేది. ఈ విధంగా అతనికి ఉన్నదంతా తుడిచిపెట్టుకుపోవడమే గాక అతనితో భాగస్వాములుగా చేరిన వారి సొమ్ము కూడా నాశనమైంది. ఇలా ఉండగా ఒకనాడు 40 మంది వర్తకులు ఒక ఓడ ఏర్పాటు చేసుకుని సముద్రాల మీద బయలుదేరబోతున్నట్లు విని వెన్ తనను కూడా వారి వెంట తీసుకుపోమన్నాడు. వెన్ సరదాగా కబుర్లు చెప్పి నవ్వించగలడని, అటువంటి వాడు వెంట ఉంటే ప్రయాణం విసుగు పుట్టదని భావించి వాళ్ళు సరేనన్నారు. వెన్ ఉద్దేశం దేశాలు చూద్దామనే. అయితే ఆ 40 మంది వర్తకులలో ప్రముఖుడు చాంగ్ అనే ఆయన వెన్ ఎలాగో మనతో పాటు వస్తున్నాడు కాబట్టి అతని చేత కొంత సరుకు కొనిపించి వర్తకం చేయిందామనే ఉద్దేశంతో మిగిలిన వర్తకులను చందాలు వేయమన్నాడు. చందాలు వేయడానికి చాలామంది ఒప్పుకోలేదు. అందుచేత సుమారు 2 పలాల వెండి మాత్రమే పోగయింది. చాంగ్ దాన్ని వెనక్కిచ్చి, ఇది సరుకులు కొనడానికి ఎలాగూ చాలదు, ఏమైనా పళ్ళు ఫలాలు కొనుక్కో, దారి పొడుగునా తినవచ్చు అన్నాడు. రేవులో కమలా ఫలాలు అమ్ముతుంటే వెన్ తన వెండి యావత్తు వెచ్చించి వచ్చినన్ని కమలా ఫలాల బుట్టలు కొన్నాడు. వాటిని చూసి మిగిలిన వర్తకులు హేళనగా నవ్వారు. వాడ కొన్ని రోజులు ప్రయాణం చేసి ఒక దేశం చేరింది. అక్కడ ఒక రేవు పట్టణంలో వాడకు లంగరు దించారు. వర్తకులందరూ ఆ దేశం ఎరిగినవారే. చైనా సరుకులు ఆ దేశంలో 9 పదింతలు అమ్ముతాయి. అలాగే ఈ దేశపు సరుకులు చైనాలో హెచ్చు ధరకు అమ్ముతాయి. అందుకే ప్రాణాలపైన కూడా ఆశ వదిలి చైనా వర్తకులు ఈ సముద్ర ప్రయాణాలు చేస్తారు. వర్తకులందరూ తమ సరుకులతో దిగి వెళ్ళాక వెనక తన కమలా ఫలాలు జ్ఞాపకం వచ్చాయి. అందరూ వాటిని చూసి నవ్విన కారణంగా అతను ప్రయాణంలో వాటి ఊసి ఎత్తలేదు. అవి చెడిపోయాయేమోనని చూడడానికి అతను ఇప్పుడు బుట్టలను పైకి తీయించి వాడ పైభాగాన్ని దొంతరలుగా అమర్చాడు. పళ్ళు బాగానే ఉన్నట్లు కనిపించాయి. అయినా రుచి చూద్దామని అతను ఒక కమలాపండు ఒలిచి కొన్ని తొనలు నోట్లో వేసుకున్నాడు. అంతదాకా రేవులో ఉండేవాళ్ళు ఎర్రగా మెరిసి ఈ పళ్ళను వింతగా చూస్తున్నారు. ఆ దేశం వాళ్ళు ఎప్పుడూ ఇలాంటి ఫలాలను చూడలేదు. వాటిని తింటారని వాళ్ళకిప్పుడు అర్థమైంది. వారిలో ఒకడు ఒక బరువైన వెండి రూపాయి తీసి వెన్ చేతిలో పెట్టి ఒక పండు ఇయ్యమని వేలు చూపాడు. వాడు ఒక కమలాపండు కొని వెన్ చేసినట్లుగానే తోలు ఒలిచి తినడానికి బదులుగా పండంతా నోట్లో వేసుకుని రసం తాగి పిప్పి గింజలు అంతా కలిపి మింగేశాడు. వాడికి దాని రుచి అద్భుతంగా అనిపించింది. వాడు వెనకు మరో 10 రూపాయలు ఇచ్చి 10 పళ్ళు పట్టుకుపోయాడు. ఆ తరువాత కమలాలను కొనడానికి జనం ఎగబడ్డారు. వెన్ తెచ్చిన కమలాలలో సగానికి పైగా అయిపోయినాక వెనకు ఆ పండు యొక్క గిరాకీ అర్థమైంది. ఆ తర్వాత నుంచి అతను పండుకు 2 రూపాయలు వసూలు చేశాడు. ఈ లోపల మిగిలిన వర్తకులు తిరిగి వచ్చి వెన్ చేసిన వ్యాపారం గురించి విని, చాలా అదృష్టవంతుడివి, ఒక పని చెయ్యి, ఇప్పుడు నీ దగ్గర ఎలాగూ డబ్బులున్నాయి కాబట్టి ఇక్కడి సరుకు కొనుక్కున్నావంటే చైనాలో చాలా లాభసాటిగా అమ్ముకోవచ్చు అని సలహా ఇచ్చారు. కానీ వెన్ తనకు పట్టవలసిన అదృష్టమేదో పట్టనే పట్టిందనుకుని తాను సంపాదించుకున్న వెండితో తృప్తిపడ్డాడు. వర్తకులు తమ సరుకంతా మారకం వేసుకోవడానికి 15 రోజులు పట్టింది. ఆ తరువాత వారు ఓడలో ఎక్కి మళ్లీ ప్రయాణం సాగించారు. కొద్ది రోజుల అనంతరం సముద్రంలో బలమైన తుఫానుగాలి సాగి ఓడ కొట్టుకుపోసాగింది. చివరకు వర్తకులు ఒక నిర్జీవ ద్వీప ప్రాంతానికి చేరుకుని గాలి తగ్గేదాకా ఓడను అక్కడ లంగరు వేశారు. వెన్ లంక అంతా చూసి వస్తానని బయలుదేరాడు.
దానికి మిగిలిన వారు నిర్జీవమైన లంకలో చూడడానికి ఏముంటుంది అని అందరూ నిరుత్సాహపరిచినా వెనక అతను ఒంటరిగా బయలుదేరాడు. లంక మధ్యన పెద్ద ఎత్తులేని గుట్ట ఒకటి ఉన్నది. కొండ మీద పెరిగే లతల సాయంతో పాకుతూ వెన్ ఆ గుట్ట పైభాగానికి చేరుకున్నాడు. అక్కడి నుంచి చూస్తే నలువైపులా అతనికి సముద్రం కనిపించింది. ఇంతలో అతని కన్ను సమీపంలో గడ్డి మధ్య ఉన్న ఒక వింత వస్తువును చూసింది. దగ్గరకు వెళ్ళి చూస్తే అది ఒక తాబేటి చిప్ప. అయితే అది చాలా పెద్దది, ఒక మంచం ప్రమాణంలో ఉన్నది. ఇది చూసి వెన్ ఇంతంత తాబేళ్లు కూడా ఉంటాయా అని వెన్ ఆశ్చర్యపడ్డాడు. అటువంటి తాబేటి చిప్పను ప్రపంచంలో ఎవరూ చూసి ఉండరు. తాను చూశాడంటే ఎవ్వరూ నమ్మరు. సూచోవాళ్ళు తనను కోతలరాయుడిని హేళన కూడా చేస్తారు. అదీగాక దీన్ని తన దేశం పట్టుకుపోయి నిలువునా కోయించి కోళ్లు అమర్చితే 2 మంచాలవుతాయి. వెన్ ఈ విధంగా అనుకుని ఆ తాబేటి చిప్పకు బట్టకొంగు కట్టి రేవు దగ్గరికి ఈడ్చుకొచ్చాడు. వర్తకులందరూ దాన్ని చూసి ఆశ్చర్యపడ్డారు. కొందరు దాన్ని చైనా తీసుకుపోవడం మోతచేటు అన్నారు. మరికొందరు వైద్యానికి పనికొస్తుందన్నారు. దానికి వెన్, మీరందరూ విదేశీ సరుకులు తెచ్చుకుంటున్నారు కదా, ఇది నా విదేశీ సరుకు. డబ్బు దుగ్గాని ఖర్చు కాకుండా వచ్చింది, అంతే తేడా అన్నాడు వెన్. మర్నాడు గాలి విసిరి తగ్గింది. వాడ తిరిగి ప్రయాణం సాగించింది. అది చైనా తీరాన్ని చేరగానే వర్తకుల దళారులు వచ్చి ఫలానా వర్తకుల వద్దకు రమ్మని వాడలో వచ్చిన వర్తకులను ఆహ్వానించారు. వెన్ అతని అనుచరులు ఒక ఇరానీ వర్తకుని చూడబోయారు. అతని పేరు అబూ హసన్. ఆయన తన అతిథుల కోసం పెద్ద ఎత్తున విందు ఏర్పాటు చేశాడు. ఇలాంటి విందుల్లో అతిథులను కూర్చోబెట్టడానికి ఎక్కువ ఖరీదైన సరుకులు తెచ్చిన వాణ్ణి ఉన్నతాసనం పైన కూర్చోబెట్టి అందరికంటే తక్కువ తెచ్చిన వాణ్ణి పంక్తిలో చివర కూర్చోబెట్టే ఆచారం ఉన్నది. ఆసనాలు నిర్ణయించడానికి గాను ఇరానీ వర్తకుడు అందరి సరుకుల జాబితా తనిఖీ చేశాడు. వెన్ దగ్గర ఏ జాబితా కూడా లేదు. అందుచేత అతన్ని పంక్తి చివరిలో కూర్చోబెట్టాడు. మర్నాడు ఇరానీ వర్తకుడు వాడ వద్దకు సరుకు చూడడానికి వచ్చాడు. ఆయన ఓడ ఎక్కుతూనే పై భాగాన పడి దొరిలే తాబేటి చిప్ప చూసి నిర్ఘాంతపోయి, ఈ వెలలేని సామాను ఎవరిది, దీనిని అమ్మరా అని అడిగాడు. అది వెన్ సుత్తని మిగిలిన వాళ్ళు చెప్పారు. ఇరానీ వర్తకుని ముఖంలో బాధ కోపము కనిపించాయి. అతను వెంటనే, ఎన్నాళ్ళుగా మీరు నాతో వ్యాపారం చేస్తూ కూడా ఈ పెద్ద మనిషి సంగతి దాచిపెట్టి అతనిని విందులో పంక్తి చివర కూర్చోబెట్టనిచ్చారు. నేను వారికి ముందు క్షమాపణ చెప్పుకోవాలి. మీ సరుకుల సంగతి తర్వాత చూస్తాను అంటూ ఆయన వెన్కు క్షమాపణ చెప్పి వెన్ను వెంటబెట్టుకుని తీరానికి వెళ్ళాడు. అబూ హసన్ వెన్నును తన దుకాణానికి తీసుకుపోయి కూర్చోబెట్టి తిరిగి వచ్చి మిగిలిన వారిని తీసుకుపోయాడు. తరువాత అతను అందరి ఎదుట వెన్నును ఆ తాబేటి చిప్ప అమ్ముతారా అని అడిగాడు. వెన్ తెలివిలేనివాడు కాడు. మంచి ధర వస్తే అమ్మడానికే అన్నాడు. అయితే ఎంత ఇమ్మంటారో అడగండి, నేను గిల్లి బేరం ఆడేవాణ్ణి కాను అన్నాడు అబూ హసన్. వెన్ తన మిత్రుడు చాంగ్తో సంప్రదించాడు. వారు రహస్యంగా మాట్లాడుకున్నారు. చిట్ట చివరకు చాంగ్ హసన్తో వేలాకోలంగా అన్నట్లుగా అతని ఉద్దేశం 10,000 అడగాలని ఉన్నట్లున్నదని అబూ హసన్తో అన్నాడు. ఇంత తక్కువ చెబుతున్నారంటే అంటే ఆయనకు అమ్మాలని లేదన్నమాట అన్నాడు హసన్. ఆ తాబేటి చిప్ప చాలా విలువైనదని వర్తకులకు తెలిసిపోయింది. చాంగ్ ఇక దాపరికం లేకుండా హసన్కు వెన్ కథ అంతా చెప్పి ఎంత ఇవ్వాలో హసన్నే నిర్ణయించమన్నాడు. హసన్ 50,000 పలాల వెండి ఇచ్చి తాబేటి చిప్ప కొన్నాడు. అది కూడా చాలా తక్కువ ధరే. ఆ తాబేటి చిప్పలో వెళ్ళలేని ముత్యాలు అంగుళం ప్రమాణంగా ఉన్నాయట. ఏమైనా వెన్ దుర్దినాలు పోయాయి. వెన్ ఆ డబ్బుతో తెలివిగా వర్తకం చేసి మంచి లాభాలు గడించి అతను పెళ్ళాడి పెద్ద వర్తకులలో ఒకడై సుఖంగా జీవించాడు.